ప్రభుత్వంలో లోపాలంటూ ఒకరోజు మెసేజ్ పెడతారు, ప్రతిపక్షానికి కనువిప్పు కావాలంటూ మరో రోజు ఎక్స్లో రియాక్ట్ అవుతారు. ఇంతకీ ఆ టీడీపీ ఎమ్మెల్యే మనసులో ఏమనుకుంటున్నారు? కూటమి సర్కార్ను ఇరుకుని పెట్టాలన్నదే ఆయన లక్ష్యమా, లేక రేపటి పరిణామాలను ముందే ఊహించి సేఫ్ అండ్ డబుల్ గేమ్ ఆడేస్తున్నారా? ఎవరా శాసనసభ్యుడు? ఏంటా 360 డిగ్రీస్ ట్వీట్స్ ఎపిసోడ్? ఎన్టీఆర్ జిల్లా తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు కొలికపూడి శ్రీనివాస్. మొదట్లో కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి ఆయన వ్యవహరిస్తున్న తీరు ఇటు సొంత టీడీపీ అధిష్టానాన్ని అటు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. ఫస్ట్ లో ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ కేశినేని చిన్నిగా ఉన్న వ్యవహారం ఇప్పుడు కొలికపూడి వర్సెస్ పార్టీగా మారిందన్నది పొలిటికల్ వర్గాల మాట. ఆఖరి నిమిషంలో ఆయనకు టికెట్ ఖరారు చేసి ఎమ్మెల్యేగా గెలిపించినా ఇప్పుడు తమకే తలనొప్పిగా మారుతున్నారని, ఎమ్మెల్యే తీరుతో పార్టీ బాగా ఇబ్బంది పడుతోందని అంటున్నారు టీడీపీ నాయకులు. ప్రతి విషయంలో ఆయన బోర్డర్ దాటారు అన్నది పార్టీ నేతల ఆరోపణ. అదే సమయంలో ఆయన మాత్రం తనను అకారణంగా ఇబ్బంది పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడిక ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు సమీపిస్తున్న వేళ కొలికపూడి చేస్తున్న కొత్త తరహా రాజకీయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఎమ్మెల్యే డబుల్ గేమ్ ఆడుతున్నారని, రేపటి రోజున ఏదైనా తేడా పడ్డా నేను పార్టీ కోసమే అంతా చేస్తే ఇలా వ్యవహరించారని చెప్పే వ్యూహం కూడా ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల తీరు మొదలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వరకు అన్నింటిపై చేసిన వ్యాఖ్యలు గతంలో అధికార ప్రతిపక్ష పార్టీల్లో చర్చకు కారణమయ్యాయి. ఎంపీ కేశినేని చిన్ని కొలికపూడి మధ్య గ్యాప్ రావడంతో ఎంపీ టార్గెట్ గా చాలా ఆరోపణలు విమర్శలు చేశారాయన. దానికి సంబంధించి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యేని 2 సార్లు పిలిచి మాట్లాడినా ఆయన తీరు మారలేదు. ఇటీవలైతే అసలు నేరుగా కులం ప్రస్తావన తీసుకొచ్చి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారానికి కారణమయ్యాయి. నన్ను అవమానిస్తే భరిస్తాను, నా జాతిని అవమానిస్తే తెగిస్తానంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై టీడీపీలో కూడా అంతర్గతంగా తీవ్ర చర్చ జరిగిందట. అదే సమయంలో ఆయనతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడడం, ఆ తర్వాత కొలికిపూడి కూడా తిరువూరులో వివాదాలు ముగిశాయని మీడియా చిట్చాట్లో చెప్పడంతో అంతా ముగిసిందని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కూడా ఆయన తీరు మారకపోగా తిరిగి కొత్త రకంగా చేస్తున్న ట్వీట్స్ పై పొలిటికల్ చర్చ జరుగుతోంది. తిరువూరులో ఇక వివాదాలు అన్నీ ముగిసిపోయాయని, తాను రాజకీయాల కోసం కులం కార్డు వాడే మనిషిని కాదని చెప్పిన నాయకుడు ఇప్పుడు ఎక్స్ లో ఇలా మెసేజ్లు పెడుతున్నారేంటా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్లు పెడుతున్నారు చాలా మంది. అంతా సర్దుకుందని భావిస్తున్న వేళ నియోజకవర్గంలో కుల సంఘాల ఆధ్వర్యంలో కొలికపూడికి మద్దతుగా ప్రెస్ మీట్స్ పెట్టారు. వాటికి పార్టీ తరపు నుంచి దేవదత్ కూడా కౌంటర్ ఇచ్చారు. ఇక ఎమ్మెల్యే ట్వీట్స్ విషయానికొస్తే ఒక రోజున ప్రభుత్వానికి అనుకూలంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని, దీనిపై ఎవరైనా ఏ పార్టీ నుంచైనా బహిరంగ చర్చకు నేను సిద్ధమని సవాల్ చేస్తూ ట్వీట్ పెట్టారాయన. ఆ తర్వాత నియోజకవర్గం పేకాట శిబిరాలకు కేంద్రంగా మారిందని ఒక పోస్ట్ పెట్టారు. తిరువూరు నియోజకవర్గంలో మద్యం వ్యాపారులు సిండికేట్ గా మారి బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తున్నారని, అధిక ధరలకు అమ్ముతున్నారంటూ ఇరుకున పెట్టేలా పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే. ఆ తర్వాత మళ్లీ జగన్ అసెంబ్లీకి వచ్చి అమరావతికి మద్దతు ప్రకటించాలంటూ ప్రతిపక్ష పార్టీపై ట్వీట్ చేశారు. ఇలా ఒకరోజు ప్రభుత్వానికి అనుకూలంగా వెంటనే ప్రతిపక్షం మీద ట్వీట్స్ చేయడం ద్వారా అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అంచనాలు పెరుగుతున్నాయి. రేపటి రోజున ఒకవేళ పార్టీ తన మీద చర్యలు తీసుకుంటే ఈ ట్వీట్స్ ని ఆయుధంగా వాడాలనుకుంటున్నట్లు విశ్లేషిస్తున్నారు. నేను తప్పును తప్పుగా మాట్లాడాను తప్ప పార్టీ లైన్ దాటలేదన్న విషయాన్ని చెప్పేందుకే ఇలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన డబుల్ సేఫ్ గేమ్ మొదలు పెట్టారు అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న డిస్కషన్.